తపస్సు చేసుకునేటప్పుడు ఒక్కరే ఉండాలి. ఇద్దరుంటే మాటలు పెరుగుతాయి. ద్విరధ్యాయి చదువుకునేటప్పుడు ఇద్దరు ఉండాలి, జోడెడ్లుగా నువ్వా నేనా అన్నట్లుగా. తిరుభిర్గీతం సంగీతం నేర్చుకునేటప్పుడు ముగ్గురు ఉండాలి, గానం తానం పల్లవి. మనకి టీవీలో కూడా మూడు భాగాలే చూపిస్తారు, 4వ భాగాన్ని చూపించారు అన్నమాట, గానం తానం పల్లవిలాగా. చతుష్పథం నలుగురు వెళ్ళేదో మనం వెళ్ళాలి. కార్యక్రమాన్ని అభివృద్ధి చేయాలి అంటే ఒక ఉపనయనం చేయాలన్నా, వివాహం చేయాలన్నా, గృహప్రవేశం చేయాలన్నా, వాళ్ళు వంట చేస్తూ ఉంటారు, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, వారికి సంబంధమైన సామాన్లు చేస్తూ ఉంటారు. 5-6 ఉంటే గానీ కార్యక్రమం రక్తి కట్టదు, ఒక్క మనిషి చేయలేరు కదా. ఆ విధంగా భాగవత సప్తాహం అనేటువంటిది డబ్బులు ఎంత ఖర్చు పెట్టుకున్నామని కాదు, విత్తం కాదు, నీ చిత్తాన్ని పెట్టాలి. విత్తం కన్నా చిత్తము చాలా విశేషమైనది.